వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు స్ట్రైక్ విరమించుకొని పనిచేశారు. గవర్నమెంట్ కూడా ప్రతి ఉద్యోగికి 3,500 రూపాయలు కూడా వాళ్ళకి ఇంక్రిమెంట్ పెంచింది పర్ మంత్ శాలరీలో. అంతకుముందు 15,000 రూపాయలు వస్తుంటే ఇప్పుడు 18,500 చేసింది. గవర్నమెంట్ జీవో కూడా ఇష్యూ అయింది. రేపు 1వ తారీఖు నుంచి వాళ్ళ శాలరీస్ కూడా వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. గవర్నమెంట్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీళ్ళ పట్ల మీరు అతి తొందరగా స్పందించి మంచి నిర్ణయం తీసుకున్నందుకు. అట్లాగే గుంటూరులోకి రానున్న ఇప్పుడు ముఖ్యంగా ట్రాఫిక్ డైవర్షను ఒక శంకర్లాస్ ఓవర్ బ్రిడ్జి మీద జరుగుతుంది. బ్రిడ్జి అతి త్వరగా 12 monthsలో కంప్లీట్ చేయాలని చెప్పి మన కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని గారు సంకల్పించారు. దానిలో భాగంగా ఆ యొక్క డెవలప్మెంట్ జరుగుతుంది. వచ్చే ఇంకనదర్ 20 daysలో పూర్తిగా కూడా అక్కడ ట్రాఫిక్ అంతా కూడా ఆగిపోద్ది. తప్పనిసరిగా డైవర్షన్ ఆఫ్ ట్రాఫిక్ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్. అట్లాగే మీరు చూశారు, కమిషనర్ గారు, కేంద్ర మంత్రివర్యులు, ఈస్ట్ ఎమ్మెల్యే గారు కూడా శంకుస్థాపన కార్యక్రమం నంది వెలుగు ఓవర్ బ్రిడ్జ్ అది కూడా 1 yearలోనే కంప్లీట్ అవుతుంది. వివిధ ఇన్నర్ రింగ్ రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ కానివ్వండి, థర్డ్ ఫేజ్ అవుటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఇన్నర్ రింగ్ రోడ్లో థర్డ్ ఫేజ్లో నిన్న 34 కోట్లతో సిఆర్డీఏ వాళ్ళు కూడా టెండర్ పిలవడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే, అన్ని పేపర్లో కూడా వచ్చింది. తప్పకుండా అతి తొందరలో గుంటూరు ఒక సుందర నగరంగా ప్రజాప్రతినిధులు, అట్లాగే మున్సిపల్ సిబ్బంది, కమిషనర్ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా బ్రహ్మాండంగా కలిసికట్టుగా పనిచేసి అతి తొందరలో గుంటూరుని మహానగరంగా తీర్చిదిద్దుతున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరు చెప్పాలి, నేను చెప్పకూడదు. మేము సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోం. మా పనితీరు ఎట్లా ఉంది, ఎక్కడెక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయి, మేము వచ్చిన ఈ యొక్క చెప్పా కదా 98 రోజుల్లో ఎన్ని టెండర్లు పిలిచాం, ఎంత వర్క్ ఎగ్జిక్యూట్ చేసాం, ఎన్ని శంకుస్థాపన జరుగుతున్నాయి, వర్క్ ఏ చోట్ల ఎట్లా జరుగుతుంది, ఏ రోడ్డుకైనా వెళ్ళండి గుంటూరులో, ఏ వీధి పోయినా, ఏ సందు పోయినా, ఏ గొంతు పోయినా, ఏ బజారు పోయినా ఏదో ఒక డెవలప్మెంట్ కార్యక్రమం ఎన్ని సంవత్సరాల నుంచి ఏమైతే ఇబ్బంది పడ్డారో ప్రజలు, వాళ్ళకి మినిమం ఎటువైనా మీరు వెళ్ళండి. మీరు ఏ ప్రాంతంలో మీ అందరూ మీడియా సోదరులు రండి, ఏ ప్రాంతంలో ఎన్నెన్ని డెవలప్మెంట్లో జరుగుతున్నాయి మీరు చెప్పండి. మేము సొంత డబ్బాగా అయితే మేమైతే కొట్టుకోం. సాటిస్ఫాక్షన్ ఉంది, తప్పకుండా వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంది. గౌరవ సిబ్బంది, మున్సిపల్ కార్మికులతో పాటు అందరూ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, సిటీ ప్లాన్ అందరూ సహకరిస్తున్నారు. డెవలప్మెంట్లో భాగస్వామ్యం అవుతున్నారు. చాలా చోట్ల రోడ్లన్నీ ఆక్రమణకు గురవుతున్నాయి. ముఖ్యంగా ఈ గార్డెన్ సెంటర్ నుంచి కొత్త నిన్న కూడా గౌరవ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు చెప్పారు నిన్న ఉదయం పర్సనల్గా కూడా.